సో రూపా గారు, ఇతిహాసాలు అంటే ఏంటండి? ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే కదా, రామాయణం, మహాభారతం ఇవే కదా. ఓకే, ఒక చిన్న డౌట్, ఇలాంటివి ఎవరు మాత్రమే చెప్పగలరని మీ ఉద్దేశం? నిన్న యోగా రామారావు గారు ఎంత చక్కగా చెప్పారు. అలాంటి పెద్దవాళ్ళు చెప్తే ఏమవుతుందంటే మనకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని యాడ్ చేసి చెప్తారు కాబట్టి అది సూపర్ గా మన మైండ్ కి ఎక్కుతుంది. ఓకే, ఐ డూ డెఫినెట్లీ రెస్పెక్ట్ దట్. ఒకవేళ మనలాంటి వాళ్ళు, అంటే మన ఏజ్ లాంటి వాళ్ళు చెప్తే చెప్పగలరంటారా? చెప్పే ఛాన్సే లేదు. ఓకే ఫైన్, మిమ్మల్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తా. మన ఏజ్ వాళ్ళే కాదండి, మనకంటే చాలా చిన్న పిల్ల ఇప్పుడు రాబోతుంది మనకి మహాభారతం చెప్పడానికి, ఒక 15 minutes. సో ఈ సెషన్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం దీని గురించి, ఎవరు రాంగ్ అనేది. ఓకే, సంహిత మన ముందుకి ఫస్ట్ రాబోతున్న స్పీకర్ సంహిత గారు. సంహిత గారు జస్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ పర్సూయింగ్ అండి. ఇప్పుడు 6 years నుంచి వైలన్ క్లాసెస్ నేర్చుకుంటున్నారు. రీసెంట్ గా గిన్నీస్ రికార్డ్ కాంపిటీషన్స్ కూడా చెన్నైలో అటెండ్ అయ్యారు అనమాట. సో ఐ వుడ్ లైక్ టు హియర్ అండ్ వెల్కమ్ మిస్ సంహిత గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అందరికి. So first of all, thank you for Gampa Nageshwar sir for giving me such a good opportunity for talking and designer, for creating such a good platform. Impact ane oka manchi platform ni create chesinanduku thank you so much. Secondly, I would like to thank Mahesh Gupta sir, the designer of Designer Talk. So this platform is changing lives. I would like to thank. And next I would like to thank this week's coordinators, Raghavendra sir and Rupashri ma'am, for giving me such a good opportunity to talk about my favorite book, to express my views about my favorite book. Thank you very much. And lastly, I would like to thank all the audience present here. I am sure your blessings will be there with me and it will help me to move on into my life. Thank you so much. So books have really played an important role in my life. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వచ్చేసి నాకు నిద్రపోయే ముందు స్టోరీస్ చెప్పేవాళ్ళు. స్టోరీస్ ఆఫ్ గ్రేట్ హీరోస్, గ్రేట్ గాడ్స్ అండ్ గాడెసెస్ అండ్ ఎవ్రీబడి. సో మార్కండేయ, ధ్రువ ఇలాంటి మంచి స్టోరీస్ నాకు చెప్పినప్పుడు ఐఎమ్ మోర్ ఎక్స్పోజ్ టు మైథాలజీ. అండ్ నాకు కొంచెం పెద్ద అవ్వగానే ఐ డెవలప్ రీడింగ్ ప్రాక్టీస్ అండ్ ఐ హావ్ రెడ్ అబౌట్ 400 to 500 books of various genres. కానీ నా ఫస్ట్ జనర్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్వేస్ మైథాలజీ అండ్ ఆల్వేస్ ఇట్ రిమైన్స్ ఎ స్పెషల్ పార్ట్ ఇన్ మై హార్ట్. సో ఈ బుక్, ఇప్పుడు నేను ఏం బుక్ అయితే చెప్తున్నానో ఆ బుక్ వచ్చేసి నా 7th standard లో ఉన్నప్పుడు మా మామయ్య తీసుకొచ్చారు. ఆ బుక్ మామయ్య చదువుతూ ఉండగా నేను చూసాను. ఇట్ వాజ్ రియల్లీ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ డ్రాయింగ్ ఉంది. సో ఆల్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ బ్రైట్ అబౌట్ దిస్ బుక్. జయ మహాభారతం, దిస్ బుక్ ఈస్ ఎవ్రీథింగ్, ఇట్స్ సో బ్రైట్. సో అందుకని ఐ వాంటెడ్ టు లెర్న్, ఐ వాంటెడ్ టు రీడ్ దిస్ బుక్. So first question before I opened this book was such a small title that is such a huge book. అంటే ఇప్పుడు ఎన్ని స్టోరీస్, మహాభారతం naturally had a good idea. నాకేం ఐడియా ఉందంటే there are various characters, very big war and all that I had. సో ఎందుకు అనిపించిందంటే వై జయ, ఏం విక్టరీ అనేసి అనిపించింది. ఫర్ దాట్ ఐ గాట్ ది ఆన్సర్ డ్యూరింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దట్ బుక్. సో దాని ఆన్సర్ ఏంటంటే విక్టరీ ఆఫ్ Dharma over Adharma. Everybody has a different prospect of victory. ఇప్పుడు కౌరవులకి ఇట్ ఇస్ అ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్. కౌరవులకి ఏంటంటే పాండవుల దగ్గర నుంచి కింగ్డమ్ తీసేసుకుని ద ఎంటైర్ హస్తినాపురిని వాళ్ళు రూల్ చేయాలనేసి వాళ్ళ ప్రాస్పెక్ట్ ఆఫ్ విక్టరీ అది. కానీ పాండవులకి దే వాంటెడ్ టు గెట్ దేర్ కింగ్డమ్ బ్యాక్ అండ్ డూ జస్టిస్ టు ద్రౌపది. సో దట్ ఈస్ దేర్ ప్రాస్పెక్ట్ ఆఫ్ విక్టరీ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాస్పెక్ట్ ఆఫ్ విక్టరీ ఉంటుంది. వాళ్ళ ప్రాస్పెక్ట్ ఎలాగ వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేస్తుంది అనేది ఈ బుక్ లో చాలా క్లియర్ గా చెప్పారు. సో ద రైటర్ ఆఫ్ దిస్ బుక్ ఇస్ దేవదత్ పట్నాయక్. So he is a prominent author who has written about 30 books and 700 pages. So ఈయన బుక్స్ లో ఏం చేశారంటే he wanted to bring out Puranic values and ancient values into modern times. సో అందుకని ఈ బుక్స్ అనేవి రాశారు. I have read 2 more works of his book, Ramayana and Bhagavata, but Jaya remains to have a very special place in my heart.
సో మూవింగ్ ఆన్ టు ద బుక్, ఈ బుక్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇట్ స్టార్ట్స్ విత్ ద సాక్రిఫైస్, ఇట్ స్టార్ట్స్ విత్ కన్సిడరబుల్లీ ఎనీవల్ ప్రాక్టీస్. ఏంటంటే పరీక్షిత్ మహారాజు చనిపోయాక డ్యూ టు అ కర్స్, మన అందరికీ తెలుసు, త్రిశంకు అనే ఒక స్నేక్, ఒక నాగా తనని బైట్ చేయగానే హీ విల్ డై అన్నమాట విత్ ఇన్ 7 days. సో అప్పుడు జయమేజయ, దట్ ఇస్ పరీక్షిత్ సన్, విల్ బి రియల్లీ యాంగ్రీ ఆన్ నాగాస్. Despite of knowing it is a fact, it's a curse and telusu, కానీ he will be grieving for his father. ఎందుకంటే why my father అనే క్వశ్చన్ ఎప్పుడూ ఉంటుంది. సో he will perform a great night sacrifice. దాంట్లో ఏం చేస్తారంటే ఆల్ నాగాస్ ని ఫైర్ లో పెట్టేసి he wanted to burn them. మొత్తం నాగా రేస్ ని wanted to burn them. So huge snake sacrifice were arranged and it was burning. Everybody was terrified. So it was very cruel atmosphere. Then what happens is one more character enters into the story, Atsuka. So Atsuka comes and says, "Oh king, నువ్వు అధర్మం చేస్తున్నావు, don't do it. నువ్వు చేసేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నీకు ఎలా, నీకు అధర్మం జరిగిందనుకో, నువ్వు వేరే వాళ్ళకి అధర్మం చేస్తున్నావు, నాగాస్ వాళ్ళ ఫ్యామిలీస్ కి అధర్మం చేస్తున్నావు, వాళ్ళు ఏమీ చేయలేదు నీకు" అని చెప్తాడు. సో జయమేజయ ఏమంటాడు, నువ్వు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు అత్సుక ఏమంటాడంటే ఐఎమ్ నెఫ్యూ ఆఫ్ వాసుకి అంటాడు. సో అప్పుడు జయమేజయ వెంటనే ఓకే, నువ్వు నెఫ్యూ ఆఫ్ వాసుకి, సో యూర్ వన్ ఆఫ్ ది నాగాస్, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు, ఇఫ్ ఫర్ యువర్ రేస్ యు ఆర్ టెలింగ్ దట్, ఎందుకంటే యు ఆర్ ఆల్సో ఫ్రైటెండ్ దట్ యు విల్ బి బర్నింగ్ ఇన్ టు దట్, అందుకనే నువ్వు అలా అంటున్నావు అని చెప్తాడు. అప్పుడు అత్సుక అంటాడు, నో నో నో, యు ఆర్ కంప్లీట్లీ రాంగ్. ఏంటంటే ఐఎమ్ నాగా, ఇట్ ఇస్ కరెక్ట్, కానీ నేను హాఫ్ మానవ కూడా. మై మదర్ వాజ్ అ మానవ అండ్ మై ఫాదర్ వాజ్ అ నాగా. సో నేను మానవులకి నాగాకి నేను ఈక్వల్ హెరిటేజ్ తీసుకుంటున్నాను. సో వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్, ఐ కెన్ సీ ఇట్ ఇన్ అ థర్డ్ పర్స్పెక్టివ్. నేను మానవుల వైపు నుంచి చూడొచ్చు, నాగా వైపు నుంచి చూడొచ్చు. సో వాట్ యూర్ డూయింగ్ ఇస్ రాంగ్, ఇట్ ఈస్ అధర్మ. యూ హ్యావ్ ఇన్హెరిటెడ్ the wealth and the kingdom of your ancestors, కానీ you didn't inherit their wisdom. వాళ్ళ వార్ నుంచి ఏమైతే నేర్చుకున్నారో, వాళ్ళ ఇన్సిడెంట్స్ నుంచి ఏమైతే నేర్చుకున్నారో, యూ డిడ్ నాట్ ఇన్హెరిట్ దాట్ అని చెప్తాడనమాట. సో అప్పుడు జయమేజయ asks, okay, tell me the story of my ancestors, now I am listening. అప్పుడు అత్సుక అంటాడు, you can do whatever you want after I complete the story. నీకు సాక్రిఫైస్ చేయాలంటే చేసేసాయి, నో ప్రాబ్లం ఫర్ మీ, కానీ నువ్వు చేసేది అధర్మ. బట్ లిసన్ టు ద స్టోరీ ఆఫ్ యువర్ ancestors అనేసి చంద్రవంశీల గురించి ఎంటైర్ స్టోరీ చెప్తాడు. సో హియర్ ఇన్ దిస్ బుక్ ప్రామినెంట్ చంద్రవంశీస్ ఒక స్టోరీ కవర్ అవుతుంది. లైక్ చంద్రాస్ సన్ బుద్ధ్ ఒక స్టోరీ కవర్ అవుతుంది. తర్వాత ఇంకా ప్రామినెంట్ చంద్రవంశీస్ లైక్ పురూరవ, ఆ తర్వాత శకుంతల, ఆ తర్వాత మాధవి, ఇలాంటి మంచి మంచి, మాధవి ఈజ్ చంద్రవంశీ యాజ్ వెల్ యాజ్ యాదవ, షీఈ్ యాదవ్స్ డాటర్. సో ఇలాగా వచ్చి మంచి మంచి స్టోరీస్ కవర్ అవుతాయి. సో ఇక్కడ నాకు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన, స్టార్టింగ్ ఆఫ్ ది బుక్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక స్టోరీ మాధవీస్ ఫర్గివ్నెస్. సో మాధవి ఈజ్ డాటర్ ఆఫ్ యాదవ్ యాజ్ ఐ సెడ్. సో తను ఏంటంటే షీ విల్ బి సబ్జెక్టెడ్ టు వేరియస్ ఇంజస్టిస్ అన్నమాట బై హర్ ఓన్ ఫాదర్. సో తను ఏం చేస్తుందంటే షీ కూడా బికమ్ వెరీ వెంజన్స్ తను తీసుకోవచ్చు. షీ హాస్ దట్ పవర్. తను వెంజన్స్ తీసుకుని షీ కుడ్ డెస్ట్రాయ్ హర్ ఓన్ ఫ్యామిలీ, కానీ తను చేయలేదు. షీ చోస్ ఫర్గివ్నెస్. తను ఏం చేసిందంటే షీ చోస్ ఫర్గివ్నెస్, షీ డిడ్ తపస్ అండ్ షీ ట్రాన్స్ఫార్మ్డ్ హర్ రేజ్ ఇంటూ తపస్, బట్ షీ డిడ్ నాట్ డెస్ట్రాయ్ హర్ పొటెన్షియల్ డేంజర్ అనేది తను పోస్ట్ చేయలేదు. So Madhavi's forgiveness is in deep contrast with Pandavas and Kauravas. సో ఇక్కడ ఎవరికి ఫర్గివ్నెస్ అనే వాల్యూ వాళ్ళు దాని యాక్చువల్ ఇది తెలుసుకోలేదు, ఎవరు దాన్ని యాక్చువల్ ఇంటర్ప్రిటేషన్ అనేది తెలుసుకోలేదు. ఎవ్రీబడి వర్ వెంజన్స్ విత్ ఈచ్ అదర్. నాకు ఇంజస్టిస్ చేశారు, సో I will fight with them and I will scratch their kingdom. I will get my kingdom back అని చెప్పి ఒకరికొకరు కొట్టుకున్నారు. కానీ if they chose to forgive each other, then we would have had a huge kingdom and they would have saved many characters in that story. So ఈ forgiveness ఒక alternate path. ఈ alternate path వచ్చేసి పాండవులను కౌరవులు తీసుకున్నారు. సో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దట్ alternate path అనేది ఈ స్టోరీలో ఇంకా ఎంఫసైజ్ చేస్తారు. అండ్ దెన్ మూవింగ్ ఆన్ టు ద స్టోరీ, ఫస్ట్ హ్యూమన్ వాల్యూస్ ని చూద్దాం. ఇక్కడ హ్యూమన్ వాల్యూస్ ఎలా ఉన్నాయంటే, కౌరవులకేమో పాండవులు వాళ్ళ ప్లేస్ ని, వాళ్ళ కింగ్డమ్ ని స్నాచ్ చేసేస్తారు. ఎందుకంటే బిఫోర్ కౌరవాస్, బర్త్ ఆఫ్ పాండవాస్ అండ్ కౌరవాస్,
ధృతరాష్ట్రుడికి ఇంకా పాండురాజ్కి ఉన్న అటెన్షన్స్, ఎందుకంటే ధృతరాష్ట్రుడు వాజ్ బ్లైండ్ కదా, సో దే డి నాట్ గివ్ ద కింగ్డమ్. సో కంటిన్యూస్ గా మైండ్ లో ఐ హ్యావ్ టు గెట్ ద కింగ్డమ్ బికాస్ ఐఎమ్ ది ఎల్డర్ సన్, నాకు ఇవ్వలేదు, దిస్ ఇస్ అన్ఫేర్ అని చెప్పేసి వాళ్ళ సన్స్ పైన ఆ అంబిషన్ అనేది వాళ్ళు చూపించారు వాళ్ళ పేరెంట్స్. సో తను ఏం చేశారంటే, కౌరవులు ఏం చేశారంటే దే వర్ కంటిన్యూస్లీ ఇన్ ద ఐడియా యాక్చువల్లీ కింగ్డమ్ మాది, కానీ పాండురాజులకి ఇచ్చేశారు. ఇప్పుడు యుధిష్ఠిర వాళ్ళకి కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. దిస్ కింగ్డమ్ ఇస్ మైన్, ఐ హ్యావ్ టు టేక్ వాట్ ఇస్ మైన్ అనే ఒక దాంట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు పాండవుల సైడ్ చూద్దాం. పాండురాజ్ చనిపోయి ఒక ప్రాపర్ ప్లేస్ ఇన్ కోర్ట్ లేదు, వాళ్ళకి ప్రాపర్ పవర్ లేదు, వాళ్ళు జస్ట్ కేర్ టేకర్స్. ఆ కింగ్ కి కింద ఉన్న నెఫ్యూస్ వాళ్ళ కేర్ టేకర్స్, వాళ్ళ కింగ్ వచ్చేసి కేర్ టేకర్ మాత్రమే, ఒక ప్రాపర్ రిలేషన్ అనేది లేదు. సో దే వర్ కాన్స్టెంట్లీ నాట్ హ్యాపీ విత్ దేర్ పొజిషన్. డిస్పైట్ ఆఫ్ ఫాలోయింగ్ ధర్మ, డిస్పైట్ ఆఫ్ బీయింగ్ గుడ్, వాళ్ళ మైండ్ లో కాన్స్టెంట్ గా దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విల్ కాజ్ హార్మ్ టు మీ అని చెప్పి బోత్ గ్రూప్స్ విల్ బి ఇన్ అ రాంగ్ ఐడియా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఆ రాంగ్ ఐడియా కల్టివేట్ అయ్యి వేరియస్ ఇన్సిడెంట్స్ లైక్ బర్నింగ్ ఆఫ్ ది లాక్ ప్యాలెస్, అలాంటి వేరియస్ ఇన్సిడెంట్స్ వచ్చేసి క్లియర్ కట్ గా మనకు తెలిసిపోతుంది. కౌరవులు ఆర్ హేటింగ్ పాండవస్, హేట్ ఇస్ మ్యూచువల్, బట్ కౌరవులు ఆర్ కాజింగ్ డైరెక్ట్ హార్మ్ టు పాండవస్. సో ఇక్కడ ఇంకొక వాల్యూ నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఎక్కడ క్లియర్ కట్ గా మనకు వీళ్ళు అధర్మం చేస్తున్నారని తెలుస్తుందంటే, వాళ్ళు అప్పుడు దే హ్యావ్ టు గివ్ దర్ కింగ్డమ్ బ్యాక్ బిఫోర్ ఆఫ్టర్ గోయింగ్ టు అజ్ఞాతవాసం, దే హ్యావ్ టు గివ్ దర్ కింగ్డమ్ బ్యాక్. కానీ వాళ్ళు వేరియస్ రీజన్స్ చెప్పి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో ఆలోచించి వాట్ ఎవర్ దే డిడ్ ఇట్ ఇస్ అధర్మం మీరు చేస్తున్నారు అని చెప్పి సంజయుడు కానీ కృష్ణుడు కానీ వెళ్ళి వాళ్ళకి చెప్పినప్పుడు అప్పుడు దే డిడ్ నాట్ లిసన్ టు ఇట్. They were unwilling to listen to it. They were very stubborn. సో ఇక్కడ పాండవుల్లో కానీ కౌరవుల్లో కానీ ఎట్ ది ఎండ్ దేర్ వర్ ఫ్లాస్. బట్ పాండవులు ఏం చేశారంటే బై దే 12 years and 13 years of difficult life. ప్లీజ్ కన్క్లూడ్ అమ్మా. Difficult childhood, difficult childhood, they chose to change, కానీ కౌరవులకి ఆ ఛాన్స్ అనేది దొరకలేదు. సో లాస్ట్ కి నేను ఏం నేర్చుకున్నానంటే, ఆ భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా, యూ హ్యావ్ టు ఆల్వేస్ ఫాలో యువర్ డ్యూటీ. ఎందుకంటే అర్జునుడు వచ్చేసి ఈ విల్ బి రియలీ డిప్రెస్డ్ బికాస్ హీ డజంట్ వాంట్ టు ఫైట్ హిస్ ఫ్యామిలీ. కానీ ఆ దేవుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే, యూ హ్యావ్ టు ఆల్వేస్ డూ యువర్ డ్యూటీ నో మ్యాటర్ వాట్. యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ రిజల్ట్స్ వితౌట్ డూయింగ్ యువర్ డ్యూటీ అనేసి చెప్తాడనమాట. సో ఆల్వేస్ డూ యువర్ డ్యూటీ అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ షుడ్ గో టు గాడ్. మీరు గాడ్ మీద వదిలేసేయండి అని చెప్తాడనమాట. సో నేను దాంట్లో ఏం నేర్చుకున్నానంటే, ధర్మ ఆల్వేస్ మీన్స్ మనం ఎప్పుడు మన డ్యూటీస్ ని ఖచ్చితంగా చెయ్యాలి అనేసి నేను నేర్చుకున్నాను. మన ఎమోషన్స్ ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేసి నేను చాలా నేర్చుకున్నాను ఈ బుక్ లోంచి. కంట్రోల్లో పెట్టుకోకపోతే దాని అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ నేను చూశాను కాబట్టి, ఇన్ దిస్ బుక్ నాకు క్లియర్ గా తెలిసింది కాబట్టి నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత మనం ఏదైనా ఇంజస్టిస్ జరుగుతున్నప్పుడు వి షుడ్ నాట్ లుక్ ఎట్ దట్ ఇంజస్టిస్ బై థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణంలో ఎవ్రీబడి నోస్ దట్ ఈస్ అధర్మ గోయింగ్ ఆన్, బట్ కానీ ఎవరు ఎల్డర్ కానీ ఎవరు కానీ లేవలేదు. దే డిడ్ నాట్ స్టాప్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో దానివల్ల ఏంటంటే కృష్ణాస్ వర్డ్స్ ఏం చెప్తాడంటే, నువ్వు ఎలాగైతే ఏడుస్తున్నావో ద్రౌపది అడుగుతుంది, ఏం అడుగుతుందంటే, ప్లీజ్ కన్క్లూడ్. Okay sir, just 2 minutes. Yeah. అయిపోయింది సార్, జస్ట్ 2 minutes. ద్రౌపది ఏం అడుగుతుందంటే, వాట్ విల్ హ్యాపెన్, ఇప్పుడు నాకు జరిగిన ఇంజస్టిస్ జరిగిపోయింది, సో నో బడీ స్టాప్ మీ అని చెప్పేసి ఏడుస్తుంది. సో అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు ఇప్పుడైతే ఎలాగైతే ఏడుస్తున్నావో ద సేమ్ వే ద విడోస్ ఆఫ్ దోస్ people who has committed injustice towards you will weep for their husbands. So వాళ్ళ deeds కూడా unpunished అవ్వవు. So you don't worry, everything is in God's hands అనేది చెప్తాడు. So last but not, I would like to conclude my speech by saying,
ఈ బుక్ అందరికీ నచ్చుతుంది. వితౌట్ మీకు అసలు మహాభారతం అంటే ఏంటో తెలియదు, రామాయణం అంటే ఏంటో తెలియదు అని అన్నా కూడా మీరు ఈ బుక్ చదివితే మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది. సో ఐ హోప్ యూ రియలీ లైక్ దిస్ బుక్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాత్రం. వండర్ఫుల్ సంహిత. రూప గారు ఏమంటారు? నిజంగా నా వ్యూస్ ని మార్చేసింది సంహిత. మొత్తం ఎలా అంటే ఒక 10 నిమిషాల్లో మొత్తం ఒకసారి ఇంట్రడ్యూస్ చేసినట్టు చేసింది.